తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రధానంగా ఏకగ్రీవం అయిన గ్రామాల్లో కూడా ప్రజలు కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులను గెలిపించడం చర్చకు దారితీస్తుంది. వాస్తవంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయిన కొన్ని చోట్ల గెలవాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా ప్లాన్ చేశారు. కానీ జనం నుంచి ఆశించినంత మద్దతు పొందలేకపోయినట్లుగా తెలుస్తోంది. ఇక మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ బలం చూపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి దేవేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. దేవేందర్, చెప్పండి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు కొన్ని చోట్ల పంచాయతీ ఎన్నికలు కూడా కౌంటింగ్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ నడిచింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి కూడా ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలైన పరిస్థితి కనబడతా ఉంది. మేజర్ గా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో అక్కడ ఫలితాలు తేలడానికి మరికొంత సమయం అయితే పడుతుందని చెప్పాలి. సో ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7 మండలాల్లోని 172 గ్రామ పంచాయతీలో ఇటు ఈ రోజు పోలింగ్ జరిగింది. మిగతా 20 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన గ్రామాల్లో కూడా ఎన్నికలు జరిగి అటు ఫలితాలు కూడా తారుమారైన పరిస్థితి కనబడుతోంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 8 మండలాల్లో 159 సర్పంచ్ స్థానాలకు, అలాగే 5 స్థానాలు ఏకగ్రీవం అయిన తర్వాత 154 అటు సర్పంచ్ స్థానాలు కూడా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికలు జరిగిన పరిస్థితి కనబడుతోంది. ఉదయం నుంచి కూడా కొన్ని చెదురు మొదురు సంఘటనల మీద ఈ పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా నడిచింది. అటు ఏజెన్సీ ప్రాంతమైన చెర్ల కావచ్చు, దుమ్ముగూడెం, కరగగూడెం ప్రాంతాల్లో కూడా ఎన్నికల సరళి కూడా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పాలి. మేజర్ గా ఇటు ఖమ్మం పంచాయతీకి సంబంధించి ఇటు రఘునాథపాలెం మండలంలో దాదాపు 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే రఘునాథపాలెం మండలం అంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 3 మంత్రులు తెలంగాణ నుంచి అటు కేబినెట్ లో వ్యవహరిస్తున్నారు. అటు భట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీ లో మాత్రం దాదాపు 2వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ మొదటి విడత ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్స్టిట్యున్సీ రఘునాథపాలెం ఒకే ఒక మండలం ఉంది. అందులో 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఆ 37 గ్రామ పంచాయతీలు కూడా దాదాపు బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 14 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. సో మిగతా 15 స్థానాల్లో కూడా ఇటు కాంగ్రెస్ గెలిచింది. సో ప్రధానంగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం అయితే మనం చర్చించుకోవాలి. ప్రధానంగా రఘునాథపాలెం మండలం బద్యాతండ గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఫస్ట్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. సో ఇక్కడ దీంతో బీఆర్ఎస్ వర్గీయులు రోడ్డు మీద ధర్నాకు దిగారు. సో దీంతో మరొకసారి రీకౌంటింగ్ చేసే దిశగా అక్కడ అధికారులు అంటే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసరు, ప్రిసైడింగ్ ఆఫీసరు అక్కడ మళ్ళీ రీకౌంటింగ్ జరపగా మళ్ళీ ఒకే ఒక్క ఓటు తేడాతో బద్యాతండలో బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ విజయం పొందిన పరిస్థితి కనబడుతోంది. అంటే ఇంకా మిగతా 8 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు ఇంకా వెలువడాలి. అంటే ప్రస్తుతం మనం రఘునాథపాలెం మండలంలోని వెంకటాపాలెం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ వెంకటాపాలెం పంచాయతీకి సంబంధించి కూడా ఇక్కడ కౌంటింగ్ కూడా చాలా లేట్ గా స్టార్ట్ అయింది. అంటే రౌండ్ టేబుల్స్ కూడా చాలా అతి తక్కువగా ఉండడంతో ఇంత ఆలస్యం అయితే జరుగుతుందని చెప్పేసి అన్నారు. జరుగుతుంది ఇక్కడ అంటే వెంకటాపాలెం సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలుస్తారో కూడా ఇంకా ఓట్ల లెక్కింపు ఇప్పుడే మరి అంటే ఒక 10 నిమిషాల క్రితమే స్టార్ట్ అయింది. దాదాపు 3071 ఓట్లు ఇక్కడ పోలవడంతో ఇంకా కౌంటింగ్ పూర్తి కావడానికి ఇంకా 2.5 నుంచి 3 గంటల పైన సమయం పడుతుందని చెప్పేసి అంటున్నారు. సో ప్రధానంగా ఇటు వైరా నియోజకవర్గంలో కూడా 22 గ్రామ పంచాయతీ స్థానాలు ఉంటే దాదాపు 13 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 1 స్థానం, అలాగే రెబల్ కూడా 1 స్థానం గెలిచిన పరిస్థితి కనబడుతుంది. అటు మదిరా నియోజకవర్గం కావచ్చు, అంటే మదిరా సెగ్మెంట్ లో మదిరా, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం ఈ 4 మండలాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ హావా అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ నుంచి మదిరా నియోజకవర్గం నుంచి తెలంగాణ కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్న పరిస్థితి. అంటే భట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్ లో 4 మండలాలు కూడా ఎన్నికలు పూర్తిగా జరుగుతున్న పరిస్థితి. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం పథకం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ 2 స్థానాలు, సిపిఐ 1 స్థానం కూడా అక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే భద్రాచలం గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. బీఆర్ఎస్ హయాంలో కూడా 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. భద్రాచలం పంచాయతీ సంబంధించి దాదాపు 43,000 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అక్కడ కూడా కౌంటింగ్ చాలా ఆలస్యంగా స్టార్ట్ అయింది. అంటే 2 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 6:15కు స్టార్ట్ అయింది. అక్కడ సర్పంచ్ అభ్యర్థి ఎవరు అని తేల్చి చెప్పేందుకు చాలా సమయం మీద పడుతుంది. దాదాపు అది 10 దాటిన తర్వాత కూడా అక్కడ ఫలితాలు వచ్చే ఆ పరిస్థితి అయితే అటు భద్రాచలంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక చెర్ల మండలానికి విషయానికి వస్తే ఆ చెర్ల మండలంలో కూడా 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పూర్తిగా ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దేవేందర్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రధానంగా ఏకగ్రీవం అయిన గ్రామాల్లో కూడా ప్రజలు కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులను గెలిపించడం చర్చకు దారితీసింది. వాస్తవంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయిన అన్ని చోట్ల గెలవాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా ప్లాన్ చేశారు. కానీ జగన్ నుంచి ఆశించినంత మద్దతు పొందలేకపోయారు. ఇక మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ బలం చూపుతోంది. అంటే ఈ ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికల మీద ఉంటుంది. ఇక తొలి విడతలో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అలాగే కొన్ని చోట్ల ఈ కౌంటింగ్ కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల పంచాయతీ సంబంధించి కౌంటింగ్ కంప్లీట్ కాలేనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి రామ్కొండ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్కొండ, అప్డేట్స్ ఏంటి? ఎటకెళ్ళి కూడా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత సహజంగా ఎన్నికలు జరగాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం మధ్యాహ్నం 2 నుంచి కూడా ఎక్కడైతే గ్రామ పంచాయతీలు మొదటి విడత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 740 గ్రామ పంచాయతీలు గాని కూడా ఎన్నికలు జరిగాయని చెప్పి అక్కడ మధ్యాహ్నం 2 తర్వాత కూడా కౌంటింగ్ జరిగాయి. కౌంటింగ్ అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల వార్డు నెంబర్తో పాటు సర్పంచులు మొదటిగా వార్డు నెంబర్ను కౌంటింగ్ చేశారు. అనంతరం తర్వాత సర్పంచులకు సంబంధించిన ఓట్లు కూడా లెక్కింపు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతల కారు అవా నడిచిందని చెప్పుకోవచ్చు. గద్వాల జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు కూడా కొంతమంది గెలిచారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు కూడా తెలియసిన అభ్యర్థులు కూడా గెలిచిన పరిస్థితి నుంచి అక్కడ అయితే గద్వాల జిల్లాలో చూస్తున్నట్టయితే సరిత తిరుపతి రెడ్డికి సంబంధించిన వర్గీయులు కూడా అత్యధికంగా సర్పంచ్ అభ్యర్థులు నిలబెట్టినట్టు వారు కూడా అత్యధికంగా కూడా సర్పంచ్లు గెలిచారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తున్నట్టయితే మొదటిగా మహబూబ్ నగర్ మండలం, అలాగే జడ్చల, నవపేట మండలాలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నడిచాయి. అయితే మహబూబ్ నగర్ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన ఒక 5 గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కూడా గెలుపొందారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అత్యధికంగా ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. అంటే ఇప్పటికే దాదాపు 6 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మహబూబ్ నగర్
ఆ అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మొదటి విడత మహబూబ్నగర్ మండలం, అలాగే నవపేటలో కూడా చూసుకున్నట్టు జడ్చర్ల నియోజకవర్గం చూసుకున్నట్టయితే జడ్చర్ల నియోజకవర్గం సంబంధించి కూడా అనంతరెడ్డికి సంబంధించి కూడా బిగ్ స్టాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. రాజాపూర్ మండలం ఉన్నటువంటి 24 గ్రామ పంచాయతీలు కానీ కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ చిట్ గా కొట్టుకొచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ, 4 మాత్రమే అక్కడ సర్పంచ్ కూడా గెలిచిన పర్సన్ కనిపిస్తుంది. 24 గ్రామ పంచాయతీలు కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది. అక్కడ నవపేట చూసుకున్నట్లయితే నవపేట గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా కొన్ని గ్రామ పంచాయతీ ఏకగ్రీవమై తర్వాత ఎన్నికలు జరిగాయి. అంటే మొత్తం ఓవరాల్ గా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇంకా ఉత్కటంగా రాత్రి 9 కావచ్చు, 10 కావచ్చు. అంటే అయితే కొడంగల్ నియోజకవర్గం తీసుకుంటే మద్దూరు అలాగే గుడ్మాల్కి సంబంధించి కూడా పూర్తిగా భారీ అంటే మేజర్ గ్రామ పంచాయతీలు 6,000 పైచిలుకున్న ఓట్లు సంబంధించింది కారు అవా నడిచింది. దాంతో పాటు అక్కడ గుడ్మాల్కి సంబంధించిన స్వాతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలో. ఇప్పటికే 58 గ్రామ పంచాయతీలు అభ్యర్థులు కూడా ఏకగ్రీవైనా ఇప్పటికీ ఇండిపెండెంట్ ప్యానెల్ కు సంబంధించిన వ్యక్తులు కూడా సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పటికే దాదాపు 20 మంది పైచులకు స్వాతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు కూడా గెలుపొందిన పరిస్థితి. ఇంకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 740 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే దాదాపు 300 పైచులకు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థులు విజయకేతనం ఎగిరేశారు, అధికారికంగా తెలియజేస్తారు. ఇప్పటికి ఇంకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్ నడుస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా పూర్తి కావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అక్కడ ఎన్నికల అధికారులు కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా మేజర్ గా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్కడ కౌంటింగ్ ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా పోలీసులు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడం కూడా పోలీస్ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికే ఆయా చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఏదైతే ఇండిపెండెంట్ అలాగే గ్రామ పంచాయతీ ఏదైతే ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బలపరిచారో ఆ పార్టీకి సంబంధించిన గెలుపొందారు. ముఖ్యంగా ఉప సర్పంచ్ కి సంబంధించిన ఎన్నికలు కూడా అంటే ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలకు కొన్ని ప్రాంతాలు కూడా ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన చాలా ప్రాంతాలు కూడా గందరగోళం చోటు చేసుకుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ మద్దతుదారులు ఎక్కువ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు గెలిచినట్టుంటే ఉప సర్పంచ్ నాకు ఇవ్వాలంటే కూడా కొంతమంది గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాళ్ళు కూడా గందరగోళం చోటు చేసుకుంది. ఇంకా ఉప సర్పంచ్ విషయాన్ని కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, తర్వాత అక్కడ పోలీసులు కూడా కొన్ని ప్రాంతాలు కూడా పీకటింగ్ చేస్తున్నారు. అంటే 144 సెక్షన్ లో కూడా వాళ్ళు ఉప సర్పంచ్ విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటారో తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియనప్పటికీ ఇప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ ఓవరాల్ గా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్న సజావుగా ఈ మొదటి విడత ఎన్నికలు జరగాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో కొంతమంది గెలుపొందిన వ్యక్తులు ఇప్పటికే కౌంటింగ్ పూర్తయిన వారికి అధికారికంగా అధికారులు తెలియజేశారు. ఇంకా దాదాపు 300 పైచలుకున్న గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించి ఇంకా ఎన్నికల కౌంటింగ్ చేయాల్సింది. ఇంకా రాత్రి సమయం 10 కావచ్చు, 11 కావచ్చు ఈ సంబంధించి వారికి ఇంకా తెలియాల్సి ఉంది. అయినప్పుడు సీఎం సొంత నియోజకవర్గంలో మద్దూరు మండలం దమగ్నాపూర్ లో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలిచింది. అక్కడ అంటే బీఆర్ఎస్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కొద్దిగా హవా చోటు చేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. ఆయన అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. ఓవరాల్ సో మొదటి విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఓ పక్క కారు హవాతో పాటు అస్తం కూడా హవా చూపిందని చెప్పవచ్చు. దీంట్లో ఇండిపెండెంట్ ప్యానెల్ కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకొండ. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా
ఉమ్మడి వరంగల్ మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే నల్గొండ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రధానంగా ఏకగిరం అయిన గ్రామాల్లో కూడా ప్రజలు కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ మద్దతుదారులను గెలిపించడం చర్చకు దారితీసింది. వాస్తవంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగిరం అయిన అన్ని చోట్ల గెలవాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా ప్లాన్ చేశారు. కానీ జనం నుంచి ఆశించినంత మద్దతు పొందలేకపోయారు. ఇక మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ బలం చూపుతోంది. అంటే ఈ ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికల మీద కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ వరంగల్ నుంచి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోటీ చేసిన 502 గ్రామ పంచాయతీల్లో మెజార్టీ గ్రామ పంచాయతీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ముందస్తుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిందో అదే విధంగా ఫలితాలు కూడా వచ్చాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విస్మరించిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారో ప్రజలు వాళ్ళను విశ్వసించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు పల్లెల్లో పట్టు సాధించడం కోసం నానా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపుకే ప్రజలు పట్టం కట్టారని చెప్పొచ్చు. కాకపోతే ఒక విచిత్రమైన పరిణామం అయితే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకవైపు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మురళీ నాయక్ సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అక్కడ విజయం సాధించడంతో అక్కడ ఎమ్మెల్యే పూర్తిగా షాక్ తిన్న పరిస్థితి. దాంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో కొన్ని పంచాయతీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా విజయపేతనం ఎగురవేశారు. దాంతో పాటు హన్మకొండ జిల్లా కమలాపూర్ సంబంధించి ఇప్పటికీ ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. దాంతో పాటు ములుగు జిల్లా ఏటూరు నగరంలో కూడా ఇప్పటికీ కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 9:30 నుంచి 10 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా సమాచారం వస్తుంది. దాంతో పాటు మంత్రుల సొంత నియోజకవర్గంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా గెలుపొందిన పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కొత్త వాదనలు అయితే తెరమీద తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఒక షెడ్యూల్ ప్రకారం కావాలని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏదైతే ముఖ్యంగా బలం ఉన్నారో ఆ బలమున్న చోటనే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా మొదటి విడత ఎన్నికలకు వెళ్ళింది. దాని తర్వాత రెండో విడత మూడో విడతల్లో ఆ ప్రభావం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలమైన ప్రాంతాల్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలకు వెళ్ళిందని చెప్పేసి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రస్తుతం వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇప్పటికైతే మొదటి విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీగా మెజార్టీ స్థానాలను ప్రయత్నం చేసుకున్నారు. దాంతో పాటు బీజేపీ కూడా అక్కడక్కడ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. దాంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా విజయం సాధించడంతో స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అని చెప్పేసి ఇప్పటికే రాజకీయ పరిశీలకులు కూడా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలి దశ ఎన్నిక మాత్రం పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం జరిగింది. పోలీసులు కూడా ముందస్తుగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ రానున్న రెండో దశ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన యాక్షన్ ప్లాన్ కూడా మార్చి ఖచ్చితంగా కూడా తొలి దశలో దెబ్బతిన్న విధంగా కాకుండా మెజార్టీ గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా కూడా కైవసం చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికీ ఒక ప్లాన్ సిద్ధం చేస్తున్న పరిస్థితి. రేపటి నుంచి కూడా రెండో దశ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగియడంతో రేపు పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేయాలి. ఖచ్చితంగా కూడా తొలి దశలో ఏదైతే మనం అనుకున్న స్థానం సాధించలేదో దాంట్లో కూడా మెజార్టీ స్థానాలు సాధించేగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలో విజయం సాధించారో అక్కడ వాళ్ళ సంబరాలు కూడా అంబరాంటిన పరిస్థితి. ఒకవైపు వర్ధనపేట నియోజకవర్గం దమ్మనపేట అనే గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు జై కాంగ్రెస్ నినాదాలు బీఆర్ఎస్ నినాదాలతో అక్కడ ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఒకవైపు ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న అక్కడ పరిస్థితి పూర్తిగా అడ్డుతప్పింది. సమయానికి అక్కడ పోలీసులను కూడా కనీసం పట్టించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణ చేసిన పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల జరిగి ముందస్తుగా రాబోయే రెండో విడత మూడో విడతలో ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఒకవైపు పార్టీ నేతలు కూడా ఒక ఆలోచన పడ్డట్టు తెలుస్తుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రధానంగా ఏకగ్రీవమైన గ్రామాల్లో కూడా ప్రజలు కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులను గెలిపించడం చర్చకు దారితీసింది. వాస్తవంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయిన అన్ని చోట్ల గెలవాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా ప్లాన్ చేశారు. కానీ జనం నుంచి ఆశించినంత మద్దతు పొందలేకపోయారు. ఇక మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ బలం చూపుతోంది. అంటే ఈ ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికల మీద కూడా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక తొలి విడతలో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఎక్కువ మెజారిటీ ఉండడంతో పాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే కూడా ఇటు సర్పంచుల స్థాయి చూస్తే దాదాపు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మాత్రం 200 వరకు వస్తాయని అంచనా మాత్రం మనం వేయొచ్చు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా మిగతా ఏదైతే ఇది 378 స్థానాలకు గాను వాళ్ళు షేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మొత్తంగా చూస్తే ఇటు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇటు ధరంపురి ఎమ్మెల్యే అండ్ మంత్రిగా కొనసాగుతున్న కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ కూడా కొంచెం కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థులే వాళ్ళ మెజారిటీ ఎక్కువ వచ్చేటట్లు ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మంతని నియోజకవర్గం కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన మినిస్టర్ శ్రీధర్బాబు ఉండడంతో కూడా ఆ ఏరియాలో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రక్రియ మొదలైంది. కొన్ని చోట్ల ఏదైతే తక్కువ ఉన్న మెజారిటీ ఏదైతే మన పబ్లిక్ తక్కువ ఉన్న ప్రాంతాలలో ఓట్ల శాతం తక్కువ ఉన్న శాతంలో అయితే డిక్లరేషన్స్ అయిపోయినాయి. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఇంకా కొనసాగుతున్నది. మధ్యరాత్రి వరకు ఈ ఓట్ల లెక్కింపు మాత్రం కొనసాగే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు సిరిసిల్ల చూస్తే ఇటు వేములవాడకు సంబంధించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్పు కూడా ఉండడంతో పాటు కూడా తనకు సంబంధించిన ఏరియా కూడా అదంతా రాజన్న సిరిసిల్లతో పాటు సిరిసిల్ల జిల్లాలో ఆ 2 నియోజకవర్గాలు కూడా తను కవర్ చేసుకుంటూ వచ్చి ఇటు పబ్లిక్ లతో కూడా ఇటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కూడా వాళ్ళకి వివరించుకుంటూ వచ్చిన వాళ్ళు మద్దతు తెలిపిన వారికి ఎక్కువ మద్దతు తెలుపుతున్నట్టు కూడా పబ్లిక్ తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కొన్ని నియోజకవర్గాలలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన గతంలో బీఆర్ఎస్ ఉన్న ఏదైతే పట్టు ఉన్న ఏరియాలో కూడా ఇటు కొరుట్ల నియోజకవర్గం చూస్తే సంజయ్కి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మాత్రం టోటల్ గా చూస్తే ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ అవార్డే కనిపిస్తుంది. అలాగే ఇటు జగిత్యాలలో కూడా చూస్తే కొంచెం బీఆర్ఎస్, బీజేపీ మన టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ పరిస్థితి అలాగే కాంగ్రెస్ కూడా ఇక్కడ ఈక్వల్ గా వచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతున్నట్టు తెలుస్తున్నాయి. అంటే ఈ మొత్తానికి ఇది లోకల్ గా రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అంటే ప్రధాన పార్టీలకు కూడా ఈ లోకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలపరుస్తూ ఇటు వాళ్ళకి కొంత ఈ సర్పంచ్లను గెలిపించుకుంటే మీకు అభివృద్ధి చేయడానికి మా పార్టీ తరఫు నుంచి మీకు ఈ విలేజ్ గ్రామానికి మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రచారం చేయడం జరిగింది. దాంతో పాటు గ్రామాల్లో కూడా కొన్ని అగ్రిమెంట్లు కూడా చేయించుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా అంటే గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో అంటే గతంలో కొన్ని అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కూడా అభివృద్ధి చేయడానికి ఆ గ్రామ ప్రజలు కూడా గెలిచిన అభ్యర్థులతో పాటు వాగ్దానాలు తీసుకోవడంతో పాటు ఇటు వాళ్ళు కూడా పబ్లిక్ లో కూడా మేము చేస్తామని చెప్పి హామీలు కూడా ఒక బాండ్ పేపర్ మీద కూడా వాళ్ళు క్లియర్ గా రాసిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఇదైతే మొత్తంగా జరుగుతుంది. మొదటి దశ పోలింగ్ చూస్తే ఇటు కాంగ్రెస్ ఆలోచన ప్రకారంగా చూస్తే క్లీన్ స్విప్ గా దాదాపు కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థులే ఎక్కువ మట్టుకు ఓట్ల శాతం వస్తాయని చెప్పేసి ఊహించినప్పటికీ కూడా కొంత ప్రజల నుంచి వచ్చిన తీర్పు అయితే చూస్తున్నాం. కొంత బీఆర్ఎస్ కు అనుకూలంగా కొన్ని వచ్చింది అయితే ఇప్పుడు బీజేపీ కూడా కొంత బలపరుచుకుంటూ కొన్ని చోట్లలో బీజేపీ కూడా ఓటు శాతం అయితే పెరిగినట్టు క్లియర్ గా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు 378 స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ దాదాపు 200 వరకు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా ఏదైతే ఈ బీఆర్ఎస్ అండ్ బీజేపీకి కూడా 100% రాగలిగే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఏదైతే ఉన్నాయో ఇండిపెండెంట్లు కూడా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్. తెలంగాణలో తొలి
తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రధానంగా ఏకగ్రీవం అయిన గ్రామాల్లో కూడా ప్రజలు కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులను గెలిపించడం చర్చకు దారితీసింది. వాస్తవంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయిన అన్ని చోట్ల గెలవాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా ప్లాన్ చేశారు. కానీ జనం నుంచి ఆశించినంత మద్దతు పొందలేకపోయారు. ఇక మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ బలం చూపుతోంది. అంటే ఈ ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికల మీద కూడా ఉంటుంది. ఇక తొలి విడతలో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, అప్డేట్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ శశిరేఖ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28 మండలాల పరిధిలో ఉన్నటువంటి 585 గ్రామ పంచాయతీ స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. అయితే ఇప్పటి వరకు ఫలితాలను పరిశీలిస్తే కనుక 296 సర్పంచ్ స్థానాల ఫలితాలు బయటకు వచ్చాయి. దీంట్లో 200 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరొక వైపు 68 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. బీజేపీ పార్టీకి 30 స్థానాలు, ఇండిపెండెంట్ కు 45 స్థానాలు ఇప్పటి వరకు అయితే వచ్చిన ఫలితాల్లో వెలువడిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాలకు సంబంధింంచి నల్గొండ, చెండూరు డివిజన్లలో మాత్రమే ఈ రోజు మొదటి దశ పోలింగ్ అయితే జరిగింది. ఈ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 ఎమ్మెల్యే స్థానాల పరిధిలో ఒక సూర్యాపేట నియోజకవర్గం మినహా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే 11 మంది ఉండడంతో వారంతా కూడా గ్రామ పంచాయతీ పోలింగ్ కి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులకు ప్రచారం నిర్వహించడంతో అది ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. మరొక వైపు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సొంత గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక అక్కడ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ తమ హవా కొనసాగించిందని చెప్పొచ్చు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కూడా 6 మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో దాదాపు 40% పైగా కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులను దక్కించుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల పరిధిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకుందనే చెప్పాలి. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ మొదటి దశ పోలింగ్ సంబంధించి వచ్చిన ఫలితాల్లో అయితే దాదాపు 50% కి ఎబో స్థానాల్లో తమ హవా కొనసాగిస్తూ గట్టి పోటీని అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందని చెప్పొచ్చు. సూర్యాపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత, పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో అయితే ఇది గమనించాల్సిన విషయంగా కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 28 మేజర్ గ్రామ పంచాయతీల్లో దాదాపు మధ్యరాత్రి వరకు కూడా ఈ ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో కూడా తీవ్ర ఉత్కంఠ ఆ గ్రామాల్లో కొనసాగుతోంది. నల్గొండ జిల్లాకు సంబంధించి 14 మండలాల్లో, సూర్యాపేట జిల్లాకు సంబంధించి 8 మండలాల్లో, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మండలాల్లో ఇంకా ఫలితాలు మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో వెలువడాల్సింది. మరొక వైపు ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 1500 ఓటర్లు ఉన్నటువంటి గ్రామాల ఫలితాలు మొత్తం కూడా బయటకు వచ్చాయి. మరొక వైపు 3000 నుంచి 4000 ప్రజలు ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో ఇంకా ఫలితాలు వెలువడడానికి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇటు ఇప్పటికే గెలుపొందినటువంటి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ 2-3 స్థానాల్లో ఉండడంతో కూడా ఆ పార్టీ కొంత నైరాశ్యం చెందినప్పటికీ కూడా రాబోయే ఎన్నికలకు ఇది ఖచ్చితంగా గట్టి పట్టు సాధించే దిశగా ఫలితాలు ఉంటాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే స్థానం, మాజీ మంత్రి జయేష్ రెడ్డి స్థానం, తన తండ్రిని కూడా నాగారంలో ఇక పోటీ చేయించి మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నాగారంలో 95 సంవత్సరాల రామచంద్రారెడ్డి, జయేష్ రెడ్డి తండ్రి పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీపై ఇక్కడ పట్టు నిలుపుకునే దిశగా అయితే ఆ ఫలితం కూడా వచ్చిందని చెప్పొచ్చు. చెదురు మదురు ఘటనలు మినహా నల్గొండ జిల్లాలో మొత్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకునే దిశగా దాదాపు 300 నుంచి 400 స్థానాల మధ్య సర్పంచులను మొదటి విడత కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ 150 స్థానాల వరకు కూడా రాబోయే ఫలితాలను బట్టి అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ పార్టీ 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటూ 30 నుంచి 50 స్థానాలను సర్పంచ్ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ కంచుకోటలో అయితే ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు 200 వరకు కూడా గెలుపొందే అవకాశం ఉండడంతో అస్వతంత్రంగా నల్గొండ రాజకీయం అయితే ఉందని చెప్పొచ్చు.
ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి.